పూర్వం పిల్లమలనే గ్రామంలో సంతాన నవాధనుడు అనే సార్వ పండితుడు ఉండేవాడు. ఆయనకి 7గురు మగపిల్లలు. అందరికీ పెళ్ళై కోడళ్ళ కాపురానికి వచ్చారు. పెద్ద కోడలు 6గురు పిల్లలు పుట్టారు, కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా 7వ కోడలకు 6 సంవత్సరాలు పోలాల అమావాస్యతం చేసుకోవడం కుదరలేదు. చేతి సుగుణ కంటే చాలా కోపం, సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం కూడా సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణం పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. శ్రావణ మాసం అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృతు శిశువు కలిగింది. ఈ సంగతి తోటికోడలు తెలిస్తే తను వ్రతానికి పిలవరని, చనిపోయిన బిడ్డను తన గదిలో ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న మూటలా ఉందని తోటికోడలు కలిసి పోలాల అమావాస్య వ్రతం ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల వద్ద కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణకు కన్నీటి కథను వివరించింది. పిలిచిన పేర్లతోని పెట్టాలనుకున్నావో వారు నా పేర్లతో పిలవమని చెప్పింది. సుగుణ వెంటనే ఆ సమాధుల వద్దకు వెళ్ళి పుత్రుల పేరుతో పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లి కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారి దగ్గరని తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించతరించింది.